నమస్తే, వెల్కమ్ టు రుద్ర టీవీ. క్రికెట్ ప్రపంచంలో ఇప్పుడు భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న టీ20 సిరీస్ హాట్ టాపిక్ గా మారింది. ఇంగ్లాండ్ పర్యటనలో వరుస పరాజయాలతో ఒత్తిడిలో ఉన్న టీమిండియాపై ఇంగ్లాండ్ స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచ క్రికెట్ లో పెద్ద చర్చకు దారితీశాయి. నాటింగ్ హోమ్ వేదికగా జరిగిన మూడవ టీ20 మ్యాచ్ లో అద్భుత బౌలింగ్ తో ఇంగ్లాండ్ కు ఘన విజయాన్ని అందించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచిన జోఫ్రా ఆర్చర్ మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఇంగ్లాండ్ లో అంతర్జాతీయ క్రికెట్ ఆడడం భారతదేశంలో ఐపీఎల్ ఆడడంతో పోల్చలేమని స్పష్టం చేశారు. భారత్ లో జరిగే ఐపీఎల్ మ్యాచ్ల్లో బౌండరీలు చాలా చిన్నవిగా ఉంటాయని, పిచ్లు పూర్తిగా బ్యాటింగ్ కు అనుకూలంగా తయారు చేస్తారని, అందుకే 200కు పైగా పరుగులు చేయడం, వాటిని సులభంగా చేజ్ చేయడం సాధారణ విషయంగా మారిపోయిందని చెప్పారు. కానీ ఇంగ్లాండ్ పరిస్థితులు పూర్తిగా భిన్నమని, ఇక్కడ బంతికి అదనపు బౌన్స్ స్వింగ్ లభిస్తాయని, ప్రతి బంతిని గౌరవిస్తూ ఆడకపోతే ఎంత పెద్ద బ్యాటర్ అయినా ఇబ్బందులు పడాల్సి వస్తుందని పేర్కొన్నాడు. మంచి లైన్ అండ్ లెంగ్త్ తో క్రమశిక్షణగా బౌలింగ్ చేస్తేనే వికెట్లు దక్కుతాయని, కేవలం దూకుడే నమ్ముకుని లక్ష్యంగా షాట్లు ఆడితే ఘోర పరాజయాలు తప్పవని టీమిండియా బ్యాటర్లపై పరోక్షంగా విమర్శలు గుప్పించాడు. ఇదే సమయంలో భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ గురించి మాట్లాడిన ఆర్చర్ తన బౌలింగ్ లో వైభవ్ భారీ సిక్సర్లు కొట్టిన విషయం నిజమేనని అంగీకరించాడు. అయితే ఒక మ్యాచ్ లో సిక్సర్లు కొట్టడం వేరు, ప్రతి మ్యాచ్ లో అదే రీతిలో రాణించడం వేరని పేర్కొంటూ రాబోయే మ్యాచ్ల్లో వైభవ్ ను ఎలా అవుట్ చేయాలనే దానిపై ఇప్పటికే ప్రత్యేక వ్యూహం సిద్ధం చేసుకున్నానని, తదుపరి మ్యాచ్ లో అసలు పోర్ ఎలా ఉంటుందో అందరూ చూస్తారని ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. దీంతో సోషల్ మీడియాలో అభిమానులు రెండు వర్గాలుగా విడిపోయారు. కొందరు ఆర్చర్ ధైర్యాన్ని మెచ్చుకుంటే, మరికొందరు వైభవ్ సూర్యవంశీ బ్యాట్ తోనే సమాధానం చెబుతాడని కామెంట్ చేస్తున్నారు. ఇక మూడో టీ20 మ్యాచ్ విషయానికి వస్తే టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 201 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. ఓపెనర్ ఫీల్ సాల్ట్ ఆరంభం నుంచే భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగుతూ 70 పరుగులతో ఇన్నింగ్స్ కు బలమైన పునాది వేశాడు. అనంతరం శామ్ కరణ్ చివరి ఓవర్లలో 44 పరుగులతో నాటౌట్ గా నిలిచి స్కోర్ ను 200 దాటించాడు. 202 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఆరంభం నుంచే తడబడింది. ఇంగ్లాండ్ పేసర్లు బంతిని అద్భుతంగా స్వింగ్ చేయడంతో భారత బ్యాటర్లు ఒక్కొక్కరుగా పెవిలియన్ బాట పట్టారు. టాప్ ఆర్డర్ పూర్తిగా విఫలమవడంతో మధ్య ఓవర్లలో కూడా ఎవరూ నిలదొక్కుకోలేకపోయారు. చివరికి కేవలం 11.4 ఓవర్లలోనే 76 పరుగులకు ఆలౌట్ అయి 125 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలైంది. భారత బ్యాటింగ్ ను కుప్పకూల్చడంలో జోఫ్రా ఆర్చర్ కీలక పాత్ర పోషించాడు. అతడు 29 పరుగులు మాత్రమే ఇచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టగా, మరో పేసర్ జోష్ టంగ్ 28 పరుగులకు 4 వికెట్లు తీసి టీమిండియా పతనాన్ని పూర్తి చేశాడు. ఈ విజయంతో ఇంగ్లాండ్ సిరీస్ లో తన ఆధిపత్యాన్ని మరింత బలపరుచుకోగా, భారత జట్టుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా విదేశీ పిచ్లపై భారత బ్యాటర్ల టెక్నిక్, స్వింగ్ బౌలింగ్ ను ఎదుర్కొనే సామర్థ్యం, ఒత్తిడిలో ఆడే తీరు మరోసారి ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు జోఫ్రా ఆర్చర్ చేసిన వ్యాఖ్యలు వైభవ్ సూర్యవంశీకి విసిరిన సవాల్ రాబోయే మ్యాచ్లపై మరింత ఆసక్తిని పెంచాయి. ఇప్పుడు అందరి దృష్టి తదుపరి మ్యాచ్ పైనే ఉంది. వైభవ్ సూర్యవంశీ తన బ్యాట్ తో ఆర్చర్ కు సమాధానం చెబుతాడా, లేక ఆర్చర్ చెప్పిన వ్యూహం ఫలించి యువ బ్యాటర్ ను కట్టడి చేస్తాడా? టీమిండియా ఈ ఘోర ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని బలంగా పుంజుకుంటుందా, లేక ఇంగ్లాండ్ పేస్ దాడి మరోసారి భారత బ్యాటింగ్ ను కుప్పకూలుస్తుందా అనే ఉత్కంఠ ఇప్పుడు ప్రపంచ క్రికెట్ అభిమానుల్లో నెలకొంది. ఈ కారణంగానే ఈ సిరీస్ ఇప్పుడు సాధారణ ద్వైపాక్షిక పోరుగా కాకుండా ప్రతిష్టాత్మక సమరంగా మారింది. తదుపరి మ్యాచ్ లో బ్యాట్, బాల్ మధ్య జరిగే ఈ ఆసక్తికర పోరు అభిమానులకు మరింత వినోదాన్ని అందించనుంది. ఇది ఇవాల్టి అప్డేట్. మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్ర టీవీ.